మన టామీ గడికి ఏం పెట్టినా తినట్లేదండి. ఎవరికన్నా డాగ్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే నాకు కొంచెం చెప్పండి దానికి ఏం పెట్టాలని. ఈరోజు మార్నింగ్ లేవడమే కొంచెం బాధ, కొంచెం ఆనందంతో లేచాను. ఎందుకంటే రేపు ఎల్లుండి సెలవనే ఆనందం. రేపు ఎల్లుండి అయిపోతే మళ్ళీ శుక్రవారం దాకా సెలవు ఉండదనే బాధ. ఈ కన్‌ఫ్యూజన్‌లో స్నానం అయితే చేసేసాను. రెడీ అయితే అయిపోయాను ఆఫీస్‌కి. నేను ఈరోజు కూడా సిన్సియర్‌గా షూ ఏసుకెళ్ళిపోతే నన్ను ఒక బెస్ట్ ఎంప్లాయీగా రికగ్నైజ్ చేసి బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్‌కి నామినేట్ చేస్తారా? చెయ్యరు కదా! కంఫర్ట్ ముఖ్యం తెలుగు తమ్ముళ్ళు. అందుకే చెప్పులేసుకెళ్ళిపోతున్నాను. సర్లే మన టామీ గడి దగ్గరికి వెళ్దామని చెప్పి కిందకైతే స్టార్ట్ అయిపోయాను. నిన్న మన ఆఫీస్ నుంచి టామీ గడికి చిన్న చితకా బిస్కెట్లు కాదు యూనిబిక్ బిస్కెట్లు తెచ్చాను అది తింటదని. ఒక 1 మంత్ బ్యాక్ ఈ టామీ గడికి యూనిబిక్ బిస్కెట్లు పెడితే ఎంత ఇష్టంగా తిందంటే అవి తినేసి నా దగ్గర ఇంకా ఉన్నాయేమో అని చెప్పి నాతో పాటు లిఫ్ట్ ఎక్కి నా ఫ్లాట్ దాకా కూడా వచ్చేసింది ఇది. సరే ఇప్పుడు కూడా ఇష్టంగా తింటదేమో అని చెప్పి తెచ్చాను. కానీ ఏమైందో మీకు తెలుసా? చూడండి. బిస్కెట్లు తినడం కాదు, ఆ బిస్కెట్లని అది మినిమం దాకట్లేదు. కానీ దానికి ఆ బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. కానీ ఎందుకు తినట్లేదు అర్థం అవ్వట్లేదు. అది ఎందుకు తినట్లేదు, దానికి ఏం పెట్టాలి అని ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు కామెంట్ ఆర్ మెసేజ్ చేయండి. రేపటి నుంచి అయ్యే కంటిన్యూ చేద్దాం మనం. మన తెలుగు తమ్ముళ్ళలోని, మన తెలుగు చెల్లెల్లోని చాలా మంది డాగ్ లవర్స్ ఉంటారు. సో కొంచెం చెప్పండమ్మా. తర్వాత ట్రాఫిక్‌లో ఒక చిన్నపాటి యుద్ధమే చేసి ఆఫీస్‌ని అయితే రీచ్ అయిపోయాం. మన డైలీ రొటీన్ తెలుసు కదా! ఫ్రూట్ బాక్స్ తినేసి ఈరోజు ఇందులో కొత్తగా యాపిల్ కూడా ఎసాడు. ఎందుకో నాకు తెలీదు. కంపెనీ పేరు మారినందుకేమో. తర్వాత హాట్ వాటర్ తాగేసి వర్క్ అయితే స్టార్ట్ చేసాం. సరే అండి అయితే ఉంటానండి మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టామీ గడికి ఏం పెట్టాలనేది మాత్రం మెసేజ్ ఆర్ కామెంట్ చేయడం మర్చిపోకండి.